హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కేవలం 10 నిమిషాల్లో వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి, అంటే కర్రీ బౌల్ ఉంటుంది కదా అది. దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ పోసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడతాయి కదా, అలా చిటపటలాడేంత వరకు వెయిట్ చేయండి. అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయన్నమాట. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ పర్పుల్ బ్రింజల్ తీసుకున్నాను. సో ఈ బ్రింజల్ని చిన్న ముక్కలుగా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వీటిని ఈ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది చక్కగా మగ్గుతుంది అన్నమాట. సో ఇలా మూత తీసి చూసేసరికి వంకాయ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో కలర్ చేంజ్ అయిందని అప్పుడే అనుకోవద్దు అన్నమాట, కర్రీ అయిపోయింది అనుకోకూడదు. ఇవి అనేది కొంచెం క్రిస్పీగా అండ్ మనం కాలిస్తే ఎలా వస్తుందో అలా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరి కాసేపు మగ్గనిస్తున్నాను. దీనివల్ల వంకాయ అనేది టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం ఇలా కాలినప్పుడు ఎలా అవుతుందో అలా మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు మసాలా వేసాను. ఈ మసాలా పొడి నేను ఇంట్లో చేసింది. కావాలి అనుకున్న వాళ్ళకి దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల మనకు పులుసులు కానీ ఫ్రైలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా చక్కగా కలిపిన తర్వాత 2 స్పూన్ల వరకు కారము అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. నేను ఇక్కడ తీసుకుంది 400 గ్రామ్స్ వంకాయలు అనమాట. సో అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరి కాసేపు అంటే ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మరీ ఎక్కువసేపు మగ్గనిచ్చారనుకోండి కారం అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేయండి. దీని కాంబినేషన్లో పచ్చి పులుసు కానీ మజ్జిగ చారు కానీ టమాటా చారు కానీ ఏదైనా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలకైతే ఇది ఇంకా నెయ్యి కలిపి తింటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.